Good morning, everybody. I am Dr. J. Ramalingeshwar Rao, the Dean of this college. Please sit down. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. మన రాష్ట్రంలోని చాలా మంది గొప్ప డాక్టర్లు ఇదే హాల్లో ఇదే బెంచీల మీద మీలాగా కూర్చున్నవారే. అరే ఏటీఎం నీ అబ్బా, ఈ హైదరాబాద్ మొత్తంలో నీకు ఈ కాలేజీ దొరికిందా? 100 ఏళ్ల చరిత్రున్న ఈ కాలేజీలో చదువుతున్నందుకు మీరంతా చాలా గర్వపడాలి. This institute has a history of producing good doctors. ఆ లింగం గాడు నా ఎదురుగా నిలబడి ఇంగ్లీష్లో ఏదేదో వాగుతున్నట్రా. No, great doctors. మీలో ఎవరు మంచి డాక్టర్ కావాలనుకుంటున్నారు? You tell me, will you be a good doctor? Yes sir. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? Sir, I love people. నా పేషెంట్స్ ని నేను పేషెంట్స్ లా కాకుండా ఫ్రెండ్స్ లా చూసుకుంటాను. వాళ్ళకు నేను ఒక డాక్టర్ లా కాకుండా ఒక ఫ్రెండ్ లా సహాయపడతాను. Well, young lady, we are not here to make friends. నేను నా 25 ఏళ్ల సర్వీసులో ఏ పేషెంట్తోనూ ఫ్రెండ్షిప్ చెయ్యలేదు, ఏ పేషెంట్ల బాధ గురించి ఆలోచించలేదు. కానీ ఆ బాధను తగ్గించడానికి మాత్రమే ప్రయత్నం చేశాను. And I have done well. And I don't love my patients. Confused? Well, let me explain. ఈ చేతిని చూడండి, రాక్ స్టెడీ. ఎన్నో వేల ఆపరేషన్లు చేసింది ఈ చెయ్యి, కానీ ఎప్పుడూ షేక్ అవ్వలేదు. నో, అదే నేను నా కూతురికి ఆపరేషన్ చెయ్యాల్సి వస్తే ఈ చెయ్యి ఖచ్చితంగా వణుకుతుంది. ఎందుకని? నాకు నా కూతురంటే ఎంతో ప్రేమ కనుక. పేషెంట్స్ని ఫ్రెండ్స్లా చూడడం, వాళ్ళ మీద అభిమానం పెంచుకోవడం మంచిది కాదు. మీకు పేషెంట్స్ ఒక రోగం వచ్చిన శరీరమే తప్ప ఇంకేవి కాకూడదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎనీ క్వశ్చన్స్? ఎస్ యువర్ ఆనర్. మాస్టర్ గారు, ఇక్కడ ఎవరిదా చెయ్యి? 98.33% ఇది. అంటే అక్కడ క్యాజువాలిటీలో చావు బతుల మధ్య ఉన్నవాడు ఫామ్ ఫిలప్ చేయడం అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. The class tomorrow will begin 8:30 in the morning. Sharp. Bye. 98.33 Shankar Prasad. How is it possible? How is it possible? How would I know, sir? అవునవును, నీకెలా తెలుస్తుంది? 98.33. అసలు వీడింత దూరం ఎలా వచ్చాడో నాకు అర్థం కావడం లేదు. డాడీ, మీరెందుకు అనవసరంగా ఇంత టెన్షన్ పడుతున్నారు? నా టెన్షన్ అంతా నీ గురించేనమ్మా. వాట్? అవునమ్మా, వాడెవడో తెలుసా? పెద్ద దాదా, గూండా. నీకు చెప్పాను కదా. 1 minute. వాట్? వాడు నిన్ను చూశాడా? చూశాడా? అయిపోయింది. వాట్ డాడీ? చూసిన అతనికి నేనెవరో తెలియదు కదా. అవును, తెలీదు కదా. దెన్ థ్యాంక్ గాడ్. నువ్వు నా కూతురు అని వాడికి ఎప్పటికీ తెలియకూడదు. ఆ శంకర్ దాదా కూడానా? శంకర్ ఎవరికి తెలియకూడదు. యు గో, ప్లీజ్ గో. ఓకే సార్. గో. రామలింగేశ్వరరావు, కామ్ డౌన్. డాడీ, అరే ఏందన్నా గిటువంటి ఫాల్తూ హాస్టల్లో ఉండాల్సిన కర్మ నీకేంది? పర్లేదురా. అరే ఓ రూమ్ నెంబర్ 12 ఆడబే. ఇదే సార్. నేను సామాన్ తీసుకొని వస్తా. చల్. అరే థూ, ఏందన్నా రూమ్ కి ఇంత చిన్నగా ఉంది? ఈ రూమ్ లో చదివి నువ్వేం డాక్టర్ అవుతావన్నా? నడువన్నా వేరే కాలేజీకి పోదాం. అరే ఏటీఎం, రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు ఉండగా దేవుడు నన్ను ఈ కాలేజీకి ఎందుకు పంపించాడో తెలుసా? ఏమన్నా నాకైతే ఏం చెప్పలే. నాకు చెప్పాడ్రా, నువ్వు ఈ కాలేజీలో చేరి మీ నాన్నని ఏడిపించిన ఆ లింగం గాడి పని పట్టు అని. అయితే చెప్పే ఉంటాడు. ఖేల్కతం రే, సామాన్ తీసండి రా భయ్. అరే ఈడ పెట్టు భయ్. పక్కన పెట్టు. ఏయ్ మస్తు బాటిల్. ఏయ్ వాడి ఇంట్లో పక్కన పెట్టండి భయ్. అరే ప్లీజ్ ఆర్డర్ పెట్టు భయ్. అరే చూడు భయ్. ఇది నీకు మంచి జగరా భయ్. అలాగింత చిన్న రూమ్ నీకే సరిపోదా? బచ్చగాడు ఎందుకన్నా? అరే కానీ తీసుకుపోయి బయట పడండి రా. అరే దిగరా భయ్, దిగు. ఎక్స్క్యూజ్ మీ,
What is this? If you don't like this, I will complain to higher authorities. అరే కంప్లైంట్ అరే ఏటీఎం నువ్వు ఉండు, నేను చూస్తా. దా కూర్చో. దా తమ్ముడు. ఆ, నీ పేరేంటి? చిలుకూరి వీర వెంకట సుబ్రహ్మణ్య స్వామి. ఆ సాంగ్ చాలే. అన్నా దా కొట్టు. మా ఇంట్లో ఒప్పుకోరండి. ఒప్పుకుంటే కొడతాం బే. ఎందుకురా 4 రోజుల్లో నేర్పోయాం మనం. 4 రోజులు ఎందుకే, ఒక రోజు చాలా. అరే అరే, ఏంటిది? చాక్లెట్ అండి. ఆహా, అది తింటే లావ్ అవుతారని మా అమ్మమ్మ గారు చెప్పారండి. శభాష్ తిని. అరే నువ్వు ఎంత తినాలా ఇక్కడ ఇరా బై సంగతి మాట్లాడుతుంటే కాదు. స్వామి మన ఇద్దరం రూమ్మేట్స్, మన మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ మాత్రం కార్పొరేషన్ లేకపోతే ఎలా చెప్పు? చిచి కార్పొరేషన్ కాదండి, కోఆపరేషన్. అరే మళ్ళీ అన్న చెప్పింది కరెక్ట్ బే. పర్లే పర్లే పర్లే, దా దా కూర్చో కూర్చో. ఏ వదిలేంట్రా. స్వామి నా వస్తువులు నీ వస్తువులు అనుకో, మొత్తం అన్ని వాడేసుకో. ఆ? అన్న కట్రాయి తప్ప వేసుకుంటే జారిపోద్ది. This movement is called hyperextension and this is flex. Now combination of all these 3 movements you can wave your hand to somebody like this. Okay? Below the wrist we have the palm. స్వామి తింటావా? నచ్చినాయి, బాగుంటాయి. ప్లీజ్ నన్ను వినివ్వండి సార్. ఫస్ట్ టైం ఎగ్జామ్లో సెకండ్ వచ్చాను. మనం ఫస్ట్ వచ్చాం, ఎలా అడగమే ఈ ఏసుని కలిసి తినే. తినా నువ్వు తింటావా? So now you know what is a hyperextension movement. Now, the 8 bones in the wrist are we clear so far? Any questions? ఎస్ మిస్టర్ లింగం, నిన్న మనం ఒక క్వశ్చన్ అడిగాం, దానికి ఇంతలో సమాధానం లేదు. Speak in English. ఎంకిస్ మ్యారేజ్, సుబ్బీస్ డెత్ యానివర్సరీ. What? ఇంగ్లీష్లో మాట్లాడమంటాం, మాట్లాడితే అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు చచ్చిపోయే వాడి చేత ఫామ్ ఫిలప్ చేయాలని రూల్ పెట్టారు కదా, అది అంత అవసరం అని. Just get out. ఎందుకు గెట్ అవుట్ అండి? ఏం స్వామి నువ్వు తిను. Please get out. ఏమండోయ్, మనం టాప్ లో వచ్చాం, పైగా ఫీజు కూడా కట్టాం, ఎందుకు వెళ్ళాలి? నువ్వు తిను. All right. Fine. అతను క్లాస్ నుంచి బయటికి వెళ్ళకపోతే ఈ సంవత్సరం ఒక్క అనాటమీ క్లాస్ కూడా జరగదు. శంకర్ అంత సీన్ చేయదు, ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్ శంకర్. ప్లీజ్ శంకర్, ప్లీజ్ శంకర్, ప్లీజ్. సరే సరే వెళ్తాను. నా గురించి వీళ్ళెందుకు పరిశాన్ చేస్తావు? నువ్వు వీళ్ళకి పాఠాలు సరిగ్గా చెప్పు. స్వామి నువ్వు బాగా నేర్చుకుని రూమ్కి వచ్చి నాకు చెప్పు, సరేనా? సారీ పిల్ల. ఇంకా మాయా ఎందుకు టెన్షన్ పడతావు? ఇదో ఈ పప్పులు తిని బెల్లం ముక్క నోట్లో వేసుకో, పైచి ఇరిగిపోద్ది. ఏం మాయా బిగిసిపోయావు, నమ్మకం లేదా? Get out. వద్దా? సరే రే ఏటీఎం, ఇప్పుడే ఆ లింగం గాడి ఫ్యూజ్ లాగేశా. ఆ బీపీ గాడికి ఎక్కడో కాలింది, దాంతో మనల్ని క్లాస్ లోంచి గెట్ అవుట్ అన్నాడు, బయటకు వచ్చేసాం. దెబ్బ మొహం బాడిపోయిందిరా లింగమ్మాయికి. ఎందుకు అలా అరుస్తున్నావు? ఆ లింగం గాడు లేడు, అదే డాక్టర్ రామలింగేశ్వరరావు, బయటికి పొమ్మన్నాడు. ఏంలే మనం క్లాస్లో టాప్ వచ్చాం కదా, కుళ్ళిపోయి ఏడుస్తున్నాడు. ఈ అబ్బా గోటంగాడు. ఎందుకు అస్తమానం ఆయన్ని మర్యాద లేకుండా మాట్లాడతావు? ఆయన ఈ కాలేజ్ మొత్తానికి హెడ్, తెలుసా? హెడ్డా కాదు గుడ్డా, బాలేవరే మీరు. వీడు కూతురు పెద్ద న్యూసెన్స్ అని బాబు, దొరకాలు చెప్తాను. మధ్యలో ఆయన కూతురు ఏం చేసింది? ఏం చేసిందా? చాలా బ్యాడ్ చేసిందండి. చిన్న హెల్ప్ చేయవే అని రిక్వెస్ట్ చేశానండి, మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పేసింది. ఆ లింగం గాడు నా ముందే మా అమ్మా నాన్నని అవమానించాడండి. ఫస్ట్ టైం అండి మా నాన్న కళ్ళలో నీళ్ళు చూశాను. వీడిని విడిచిపెట్టను. అరే ఏంటండి మీరు టెన్షన్ అయిపోతారేంటి? మీరు కూల్గా ఉండండి, వెళ్ళి పని చూసుకోండి. హలో, అరే లైన్లో ఉన్నావా? మన ఫ్రెండ్ రా సనైట అని. అలాంటి లేదు రే, ఆ లింగం గారి పని అప్పుడేమైందిరా, వాడి ఇంకా ముందుంది, వాడి ఇస్తాగా స్టెప్ బై స్టెప్. ఏంటమ్మా ఏమైంది? బాబు మా వాడు మళ్ళీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాడయ్యా. విజయ్ విజయ్ పిచ్చి చూడు చెక్ నువ్వే చేస్తావు, నేనే చంపుతాను. చాలు. లేకపోతే ఏందన్నా? సిస్టర్ అటెండెన్స్ రెడీ చేయి. చెప్పు తమ్ముడు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావా, లేదా అప్పు చేసి ఫ్రెండ్స్ తో గొడవ పడ్డావా ఏంటి? అరే ఏముందన్నా, తినదరక్క ఏదో పోరానక పడి ఉంటాడు, చీ అని ఉంటది, దాంతో మెంటల్ అయినా. అమ్మాయి అలాంటిది కాదు, నా ప్రాణం. ఇప్పుడు సమజైనాదిరా, ఈడిది ఏక్ దుజేకెళ్ళే లవ్ స్టోరీ. అరే థూ, ఏం పగలగలరా భయ్. ఒరే తమ్ముడు, అమ్మను చూడరా, నీ కోసం ఎంత అల్లలాడిపోతుందో. అలాంటి అమ్మను బాధ పెట్టి నిన్ను చీకొట్టిన అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకుంటావా? సిగ్గులేదు? ఇదిగో ఈ ప్రేమ దోమ అంతా ట్రాష్,
నా మాట విని అంత మర్చిపో ఆ? మీలాంటి మరటోళ్ళకి ఏం తెలుసు ప్రేమ గురించి. అవును నిజమే.